వెల్కమ్ బ్యాక్ టు స్వప్న హెల్దీ రెసిపీస్. నేను మీ స్వప్న. టుడే మీకు వితౌట్ గ్రిల్ చికెన్ జాయింట్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే మనం గ్రిల్ లేకుండా ఇంట్లో ఇలా చేసుకోవచ్చండి. ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. బార్బిక్యూ స్టైల్ చికెన్ ఎలా ఉంటుందో ఆ టైప్లో ఉంటుంది. మనం ఇక్కడ గ్రిల్ యూజ్ చేయకుండా చేస్తామండి. ఫస్ట్ ఏం చేయాలంటే ఒక టేబుల్ స్పూన్ కారం తీసుకోవాలి. ఒక ప్లేట్లో కారం వేసుకుని నెక్స్ట్ దానిలో మనం ఒక పావు టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఆ మూడు యాడ్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలండి. ఈ అన్ని పౌడర్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలండి. నెక్స్ట్ అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా చిల్లీ సాస్ యాడ్ చేస్తుందండి. కొంచెం స్పైసీనెస్ కోసం అవైలబుల్గా ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు దాన్ని. సో నెక్స్ట్ మనం ఒక టేబుల్ స్పూన్ కర్డ్ కూడా వేసుకుని మొత్తం ఆ పేస్ట్ అంతా రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను 2 జాయింట్స్ తీసుకుంటున్నానండి. ఈ జాయింట్స్ని ఒక సైడ్ కొద్దిగా ఘాటు పెట్టి అంటే కొంచెం కట్ చేయాలి. చిన్నగా కట్ చేసుకుని మొత్తం ఈ పేస్ట్ అంతా జాయింట్స్కి అప్లై చేసేయాలి. సో చూసారు కదా, జాయింట్స్ మొత్తం అప్లై చేస్తాం. ఇలా ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ అలా వదిలేస్తే మ్యారినేట్ చేసుకున్నాం అనుకోండి, ఆ మసాలా పౌడర్స్ అన్నీ మొత్తం అంతా జాయింట్స్ చక్కగా పడతాయి. అలా ఒక 1 అవర్ వదిలేసి నెక్స్ట్ మన అందరి ఇంట్లో నాన్ స్టిక్ ప్యాన్స్ ఉంటాయి కదండి, ఆ ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మొత్తం ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్నాక హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ జాయింట్స్ అందులో వేసుకోవాలండి. వేసుకుని నెక్స్ట్ మళ్ళీ ఫ్లేమ్ కొంచెం తగ్గించేసుకునండి. లోపల చికెన్ కొంచెం కుక్ అవ్వాలి కదా, సో లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ అవనివ్వాలండి దాన్ని. అలా లిడ్ పెట్టేసుకుంటే మనకి లోపల కొంచెం చికెన్ పచ్చిగా ఉండకుండా కుక్ అవుతుంది. అయిపోయిన తర్వాత లిడ్ తీసేసి మళ్ళీ మనం అవి ఒక సైడ్ కాలని కదండి, ఆయిల్ మనం 2 టేబుల్ స్పూనే తీసుకున్నాం కాబట్టి కొద్దిగా వాటిపైన వేస్తే ఆయిల్ మళ్ళీ లిడ్ పెట్టేసుకుని అలా ఒక సైడ్ అంతా చక్కగా కాలిపోతుందండి. చూసారు కదా, సేమ్ గ్రిల్ చికెన్ మీద ఎలా వస్తుందో మనకి లేయర్ అలాగొచ్చింది. సో ఒక సైడ్ అంతా చక్కగా కుక్ అయిపోయింది. సో నెక్స్ట్ సైడ్ కూడా మనం టర్న్ చేసేసుకుని తిప్పుకుని వాటిని మళ్ళీ దానిపైన కొద్దిగా ఆయిల్ వేసుకుని లిడ్ పెట్టుకుని అలాగ 2 సైడ్స్ కుక్ చేసుకోవాలండి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే అలా 5 మినిట్స్ 2 సైడ్ లిడ్ పెట్టుకుని కుక్ చేస్తాం. నెక్స్ట్ ఆయిల్లో కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేయాలండి. హై ఫ్లేమ్లో పెట్టేసుకుని వాటిని బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట. మొత్తం అంతా ఆయిల్లో చక్కగా ఫ్రై అయ్యేటట్టు హై ఫ్లేమ్లో చేసుకోవాలి. ఇది అలా హై ఫ్లేమ్లో పెట్టి మనం ఇలాగ ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చికెన్ బాగా కుక్ అవుతుందండి. లోపల బయట అంతా క్రంచీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా కుక్ అవుతుంది. సో మనకి ప్యాన్ కొంచెం ఒక హై ఫ్లేమ్లో పెట్టేసాము. హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక సైడ్ టర్న్ చేసుకుని మొత్తం చక్కగా ఒక 5 మినిట్స్ ఉంచితే మొత్తం కుక్ అయిపోతుందండి. దాన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆయిల్ వేసుకుంటూ అలా బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఒక 5 మినిట్స్ అయిన తర్వాత వాటిని జస్ట్ ప్యాన్ని కొంచెం డౌన్వర్డ్ చేస్తే మనకి ఆయిల్ అంతా డౌన్కి వచ్చేస్తుంది కదండి. ఈ చికెన్ జాయింట్స్ కొంచెం పైన ఉంచుకుని అలాగ మనం ఉంచితే మొత్తం జాయింట్ ఉన్న ఆయిల్ కూడా కిందకి వచ్చేస్తుంది. సో అలా ఒక 2 మినిట్స్ ఉంచాలి. 2 మినిట్స్ ఉంచిన తర్వాత ఒకసారి లిడ్ పెట్టండి. లిడ్ పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉంచి తీసేయండి. దానికి ఉన్న ఆయిల్ అంతా పోయి ఆవిరికి కూడా చక్కగా కుక్ అయిపోతాయి. మనం గ్రిల్ లేకుండా ఇంట్లోనే ఇలా ప్యాన్ యూజ్ చేసుకుని చేసుకోవచ్చండి. లోపల సాఫ్ట్గా బయట క్రంచీగా ఉంటాయి. సో వీటిని టిష్యూ పేపర్ మీద వేసుకుంటే మిగిలిన కొద్దిగా ఆయిల్ కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో చక్కగా మనకి క్రంచీగా చూసారు కదా. గ్రిల్ లేకుండానే గ్రిల్డ్ చికెన్ మనం చికెన్ జాయింట్ని ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చండి. సో ఆ టేస్ట్లోనే బాగుంటుంది. మాకైతే చాలా బాగా నచ్చింది చికెన్ జాయింట్. సో మీకు కూడా నచ్చితే
మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయొచ్చండి వితౌట్ గ్రిల్. సో చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ జాయింట్ అయితే. సో ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఆల్ క్లిక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.